బతుకమ్మ పండుగ ఉద్యమాల గడ్డగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ పండుగను తెలంగాణ వ్యాప్తంగా ఊరు వాడ అనే తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలందరూ 9 రోజుల పాటు చివరి ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యం నుండి 9 రోజుల పాటు గౌరీ పండుగ లేదా సద్దుల పండుగగా దసరా రోజు ముందు వరకు ఘనంగా జరుపుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఒకసారి చూద్దాం. ముందుగా బతుకమ్మ పండుగ చరిత్ర గురించి చూస్తే ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బ్రతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని తోటి మహిళలు విచారించేవారు. వారి ప్రతీకగా పూలను పేల్చి బతుకవమ్మ బతుకు అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల పాటల వెనుక ఉండే మర్మం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఈ పండుగ గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం 1000 సంవత్సరాల క్రితం వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీ నుంచి వేరు చేసి చోళరాజులు తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిచివేసిందని, బృహద్దమ్మ పార్వతీ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారని తెలంగాణ వాసుల నమ్మకం. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారని, దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారని, బతుకమ్మ పేరు కూడా బృహద్దమ్మ నుంచి వచ్చిందే అంటూ భావిస్తారు. ఇక బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటలు ఆడి పాటలు పాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ వాసులు. ఇక ఈ పండుగ విశిష్టత గురించి చూస్తే బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డెమ్మ, మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు. దీనిలో భాగంగా మొదటి 8 రోజులు పెళ్లి కాని ఆడపిల్లలు ఆడుకుంటారు. దీన్ని బొడ్డెమ్మ అంటారు. 9వ రోజున మాత్రం చెద్దుల బతుకమ్మ అంటారు. బతుకమ్మ పండుగ ఆశ్వేజ మాసంలో రావటం వల్ల వర్ష ఋతువుతో నిండిన చెరువులు తొలకిసలాడుతూ ఉంటాయి. పండి ఒరిగిన జొన్న చేలు, పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా ఉంటుంది. ఈ పండుగ రోజుల్లో పుట్టమన్నుతో ఒక బొమ్మను చేసి బహుళ పంచమి నాడు దాన్ని ప్రతిష్ఠించి దానిపైన ఒక కలశాన్ని ఉంచి కలశం పైన పసుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ పసుపుతోనూ అలంకరిస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయకపోయినా గ్రామానికి ఒక గృహంలో చేసినా సరిపోతుందని వారి అభిప్రాయం. ఇక తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బతుకమ్మ పండుగ అన్ని చోట్ల అంతగా జరగనప్పటికీ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకుంటారు. వాటిలో మాచర్ల, ఖమ్మంపాడు, కారెంపూడి గ్రామాల్లో కొంతమంది ప్రజలు జరుపుకుంటారు.